మనం పాకిస్తాన్లో ఎవరైతే మన ఇండియాలో ఉన్నారో వీళ్ళందరికీ ఒక డెడ్లైన్ డేటు ప్లస్ నిన్న ఒక డెసిషన్ అనేది బయటకు వచ్చే టైంలో ఒక ఓవైసీ అనే వ్యక్తి ముస్లిమ్స్కి ఇచ్చిన ఒక ఆర్డర్ అనేది కొంత సంచలనం అవుతా ఉంది. ఎందుకంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించి మొత్తం అందరూ కూడా మనకు ఎవరైతే వక్ఫ్ బోర్డు సవరణలు వద్దు అనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా లైట్స్ ఆఫ్ చేయండి, మన అందరం కలిసి ఉన్నామని చెప్పి చూపించండి అంటూ కూడా ఆయన మాట్లాడిన మాటలు మీకేమనిపిస్తుంది అంటే, ఒక పక్క ఇక్కడ వార్ జోన్ జరుగుతూ ఉంది, వార్ జోన్లో ఉన్నాం మనం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు. ఓవైసీ ఏంటంటే పైన కేంద్రానికి సహాయపడేలాగా మాట్లాడుతున్నాడు. ఏదైతే ఉగ్రవాదం విషయంలో సో హిందువులపైన అటాక్ జరిగింది అనేసి సాక్షాత్తు ఓవైసీ దీన్ని ఖండిస్తున్నాడు. అయినా కూడా మన సూపర్ సెక్యులర్స్, సూడో సెక్యులర్స్, లిబరల్స్, కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఇవన్నీ కనిపించట్లేదు. ఒక ఓవైసీ దీని గురించి మాట్లాడుతున్నా కూడా హిందువుల్ని అడిగి మరీ చంపినరు అనేసి చెప్పుకొస్తున్నా కూడా వీళ్ళకి సిగ్గు రావట్లేదు. సరే, అక్కడ ఆయన ఒక నినాదాన్ని ఎత్తుకున్నాడు, అక్కడ హిందువులకు సపోర్ట్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ వక్ఫ్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ పాచికలు పారాలి అంటే ఇస్లాంకి సంబంధించిన మాటలు ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటే ఆయన మనుగడ కూడా నడుస్తూనే ఉంటుంది. సో అందులో భాగంగా ఏదో ఒకటి చేయాలి. సరే, లాస్ట్ డే అనేసి మీరు చెప్తూనే ఉన్నారు కదా. సో అలాంటి లాస్ట్ డే కూడా ఏం చేయకపోతే ఈయనపైనే కదా మాటలు వచ్చేవి. సో ఏదో ఒకటి చేయాలి అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితులపైన సో వీళ్ళు పెద్ద పెద్ద ర్యాలీలు లేకపోతే అలాంటివి ఏం చేయలేరు. ఇప్పుడు ర్యాలీలు కొన్ని తీసినరు, బట్ నార్మల్గా జరిగిపోయాయి. ముర్షిదాబాద్లో గొడవలు అయితే జరిగినాయి, అవన్నీ మనకు తెలిసిందే. అక్కడ మమతా బెనర్జీ ఉంది, బట్ మన హైదరాబాద్లో జరగలేదు, పక్క రాష్ట్రాల్లో ఎక్కడ కూడా పెద్ద పెద్ద గొడవలు ఏం జరగలేదు. సో అలాంటివన్నీ అంటే ఇక్కడ పొజిషన్ బాగాలేదు కాబట్టి ఈయన అదేదో లైట్స్ ఆఫ్ చేసి ఒక 15 నిమిషాలు ఆఫ్ చేసేయండి అన్నాడు. నిన్న అదే జరిగింది. సో దాన్ని మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సరే, వాళ్ళు ఇంటర్నల్గా లైట్స్ ఆఫ్ చేసుకుంటారా లేకపోతే డబుల్ లైట్స్ పెట్టుకుంటారా అన్నది ఇంకా వాళ్ళ ఇష్టం. ఎందుకంటే నిరసన ప్రదర్శించడము, నిరసన తెలియజేయడం అనేది ప్రతి ఒక్కరి హక్కు. సో అందులో భాగంగా వాళ్ళు డిఫరెంట్గా చేస్తున్నారు. ఇప్పుడు అదే కోవిడ్ టైంలో ఎవరైతే డాక్టర్లు, ఎవరైతే పోలీసు వాళ్ళు, ఎవరైతే జిహెచ్ఎంసీ వాళ్ళు వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మోడీ గారు సో మీరు చప్పట్లు కొట్టి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి మీ బాల్కనీ నుంచి అయినా లేకపోతే మీ ఇంట్లో నుంచి అయినా చప్పట్లు కొట్టి లేకపోతే బెల్స్ ఉంటే బెల్స్ వాయించి సపోర్ట్ తెలియజేయండి అనేసి చెప్పారు. సో అలానే ఇక్కడ ఈ ఓవైసీ గారు కూడా సేమ్ అలాంటిదే స్టాండ్ తీసుకొని సో మీరు లైట్స్ ఆఫ్ చేసి నిరసన మాత్రం తెలియజేయొచ్చు అన్నారు. సో దానివల్ల పోయిందేముంది? సో ఆ లైట్స్ ఆఫ్ చేయడం వల్ల ఇంకా మనకే కొంచెం బిల్లు ఆదాయం ఇవన్నీ తగ్గిపోయింది. ఇప్పటికే ఓవైసీ లాంటి ఆ ఏరియాల్లో, ఓల్డ్ సిటీ లాంటి ఏరియాల్లో వాళ్ళు సరిగ్గా బిల్స్ కట్టరు. కనీసం ఒక 15 నిమిషాలైనా తగ్గడం వల్ల సో మొత్తం పాత బడ్జెట్కి సంబంధించిన బిల్లు కొద్దిగా తగ్గిందనేసి నేను అనుకుంటున్నాను. కానీ ఒకటి అంటే పాకిస్తానీస్ మీద ఏదైతే డెసిజన్ తీసుకున్నారు మోడీ గారు కావచ్చు, ఎక్కడే ఉన్నా కూడా ప్రతి నియోజకవర్గంలో కావచ్చు ప్రతి రాష్ట్రంలో ఉన్న పాకిస్తాన్ని గుర్తుపట్టి వాళ్ళని బయటికి పంపించాలనే ఆలోచన ఏదైతే ఉందో ఇది సరైన ఆలోచన అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది లైఫ్ టైం వీసాలు తీసుకుని కొంతమంది ఉన్నారు అని ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది మనకి. పాకిస్తానీస్ కూడా మన ఇండియాలో లైఫ్ టైం వీసాలు తీసుకుని ఉంటున్నారు. పవన్, అదే నేనేం చెప్తానంటే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను యాడ్ చేస్తాను, అందులో మీ పేరే యాడ్ చేస్తాను. మీకు ఒక ఇల్లు ఉంది, ఇంట్లో పైన పోర్షన్ మీరు రెంట్కి ఇచ్చిండ్రు. సో 3 నెలలు ఉంటా అనేసి ఒకడు వచ్చిండు, లేదు ఇంకొక 4-5 ఇయర్స్ ఉంటా అనేసి ఇంకొకతను వచ్చిండు. బట్ వాళ్ళు అల్లర్లు చేస్తున్నారు, వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళని కొడుతున్నారు అంటే మీరు వాళ్ళని ఎప్పుడైనా బయటకు పంపించేయచ్చు. సో వాళ్ళు అగ్రిమెంట్ ఏదైతే రాశారో దాన్ని కూడా కట్ చేసేయచ్చు అన్నమాట. ఎందుకంటే మీ ఇంటి పైన దాడి జరుగుతుంది. సో వాళ్ళు ఇలాంటి అంటే శాంతి భద్రతలు వాటికి ఆటంకం కలిగే పనులు వాళ్ళు అక్కడ చేస్తున్నారు. సో ఏదైతే సొసైటీలో చేయకూడని పనులు అవన్నీ చేస్తున్నారు అంటే కంపల్సరీగా వాళ్ళని బయటికి పంపించాల్సి వస్తుంది. సో అలాంటి పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు కావాలనేసి ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళని పంపించి భారతదేశంలో ఉండేటట్టు చేసి స్లీపర్ సెల్స్ కూడా కావచ్చు వాళ్ళు. అంటే ఇప్పుడు స్లీపర్ సెల్స్ అన్న వాళ్ళు ఎక్కడో పాకిస్తాన్ నుంచే కాదు కదా వాళ్ళు రన్ చేసేది. సో మన పక్కన ఎక్కడో ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీకి పోయినా లేకపోతే న్యూ సిటీలో ఉన్నా ఎక్కడ ఏం జరిగినా కూడా కొంతమంది స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయి ఉంటారు. ఎవరికి తెలుసు, దిల్షుక్ నగర్లో ఆ టిఫిన్ చేసే ప్లేస్లో కొంతమంది వచ్చేసి టిఫిన్ బాంబులు పెడతారనేసి ఎవరు అనుకున్నారు? స్లీపర్ సెల్స్ మన హైదరాబాద్లో అండ్ మన కర్ణాటకకు సంబంధించిన వాళ్ళే అక్కడికి వచ్చి బాంబు పెట్టేసి వెళ్ళిపోయారు. సో అప్పటిదాకా వాళ్ళని మనం నార్మల్ ముస్లిమ్స్గానే మనం చూసాం, కానీ ఆ బాంబు పేల్చిన తర్వాత వాళ్ళలో ఉన్న ఒక ఉగ్రకోణం అనేది బయటపడింది. సో అలానే పక్కాగా ఈ బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మయన్మార్కి సంబంధించిన రోహింగ్యాలు కావచ్చు, పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఏంటంటే ఈ దేశానికి వచ్చేసి ఇక్కడ పంది కొక్కుల్లాగా ఇక్కడ మొత్తం తొలుచుకొని ఇక్కడ తింటూనే ఉన్నారు, కానీ ఈ దేశానికి సహాయపడేలాగా ఏది చేయట్లేదు. పైపెచ్చు వీళ్ళు స్లీపర్ సెల్స్ లాగా ప్రవర్తిస్తూ ఇక్కడ పాకిస్తాన్ జెండాల్ని కాల్చేస్తున్నా లేకపోతే పాకిస్తాన్కి సంబంధించిన స్లోగన్స్ ఇస్తున్నా కూడా అవన్నీ తీపియడము, లేకపోతే మేము హర్ట్ అవుతున్నాము అనేసి ఇలాంటివన్నీ. ఇప్పుడు మీ ఇంట్లో ఏ చిత్రపటాన్ని పూజించాలి, ఏ చిత్రపటాన్ని పూజించొద్దు అని చెప్పాల్సిన అవసరము మీ ఇంట్లో
రెంట్గా ఉన్న వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు కదా. మరి వాళ్ళు వచ్చి ప్రతి దాంట్లో జోక్యం చేస్తుంటే వాళ్ళని తన్నేయడమే కదా అంతిమంగా.